హాయ్ హలో వెల్కమ్ టు ఐపీఎల్ మ్యాచ్ డే ముచ్చట్లు. నిన్న మనం మాట్లాడుకున్నాం ముంబై గెలుస్తుంది అని చెప్పేసి మన స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటరామయ్య గారు అయితే చెప్పారు. మొన్న ఫస్ట్ మ్యాచ్ కూడా ఆర్సీబీ గెలుస్తుంది అని చెప్పేసి అనలైజ్ చేసి ఏ టీం గెలుస్తుంది అని చెప్పేసి మొన్న ఆర్సీబీ గెలుస్తుంది అన్నారు అండ్ నిన్న ముంబై గెలుస్తుంది అని చెప్పేసి అన్నారు. యాజ్ డీస్ గా 2 మ్యాచెస్ గెలిచాయి. స్కోర్స్ కూడా 200+ వెళ్తుందని కూడా మనం ప్రెడిక్ట్ చేశాము. ఖచ్చితంగా 200+ కూడా వెళ్ళాయి. ఈ రోజు సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, ఈ 2 టీంల మధ్య ఏ టీం గెలవబోతుంది, ఆ ప్లేయింగ్ లెవెల్ ఎవరు ఎలా ఆడబోతున్నారు, ఆ రెండు టీంల మధ్య స్టాట్స్ ఎలా ఉండబోతున్నాయి అనే ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటరామయ్య గారు. నమస్తే అండి. నమస్తే. ఇది ఐపీఎల్ సీజన్ 19లో ఫస్ట్ 2 మ్యాచెస్ బ్లాస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఒక మ్యాచ్ విరాట్ కోహ్లీ విధ్వంసం, ఇంకో మ్యాచ్ రోహిత్ శర్మ విధ్వంసం. రోకోల విధ్వంసం అయితే చూసాం మనం. రోకోల విధ్వంసం అయితే ఫస్ట్ 2 మ్యాచెస్ చూసాము. ఈ రోజు సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, ఏ టీం గెలవబోతుంది, వెన్యూ ఎలా ఉంది, వెన్యూలో యావరేజ్ స్కోర్ ఎంత, ఎవరు ఎలా ఆడబోతున్నారు, కెప్టెన్స్ ఎలా ఆడబోతున్నారు అనేది తెలుసుకుందాము. ఏ టీం సిఎస్కే ఒకవేళ బ్యాటింగ్ అయితే, ఆర్ఆర్ ఒకవేళ బ్యాటింగ్ అయితే, 2 టీమ్స్ మధ్య స్కోర్ ఎంత కొట్టాలి, ఏ ప్లేయర్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయాలి, బౌలింగ్ ఎలా ఉండాలి, 2 టీంలలో బౌలింగ్ ఎలా ఉంది? వెల్కమ్ మ్యాచ్ డే ముచ్చట్లు. ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి ఫస్ట్ నేను పిచ్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే నిన్న మొన్న మనం ఫస్ట్ పిచ్ గురించి అనలైజ్ చేసాము. ఎందుకంటే మ్యాచ్ జరుగుతుంది అని అంటే పిచ్, వెదర్ కండిషన్, టాస్, ఇవన్నీ కూడా కొంత అంటే మంచు ప్రభావం, ఇవన్నీ కూడా మనకి అత్యంత కీలకంగా ఉంటాయి. కాబట్టి ఈ రోజు అంటే ముఖ్యంగా డే అండ్ నైట్ జరిగేటువంటి మ్యాచ్లు కానీ, లేదంటే నైట్ ఏదైతే ఈవినింగ్ టైంలో పెట్టేటువంటి మ్యాచెస్ కానీ, ఇవన్నీ కూడా కొంత ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగేటువంటి మ్యాచ్లకి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే ఉంటుంది. అంటే మంచు ప్రభావం ముఖ్యంగా మన భారత్ కి సంబంధించి ముఖ్యంగా ఇట్లా కొండ ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు, అస్సాం కొండ ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఎలా ఉండబోతుంది ఏంటనే దానికి సంబంధించి అంటే సిలిగురి కొండలు ఇవన్నీ కూడా కొంత ప్రభావం అనేది మంచు ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే వాతావరణం మీద కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ పిచ్ కండిషన్ ముఖ్యంగా ఈ రోజు వర్షం పడేటువంటి అవకాశం ఉంది. మ్యాచ్ కు 1 గంట ముందు వర్షం పడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దీనివల్ల పిచ్ మీద కొంత తేమ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ముఖ్యంగా బౌలర్లకి, ఫాస్ట్ బౌలర్లకి ఎక్కువగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి పిచ్. అంటే స్టార్టింగ్ ఓవర్స్ కి చెప్తాం, ఒక 10 ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎవరైతే బౌలింగ్ చేస్తారో వాళ్ళకి ఒక 10 ఓవర్లు ఆ తేమని కొంత వినియోగించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకోవడమే ఉత్తమము. నిన్న ఏదైతే జరిగిందో, నిన్న మొన్న 2 మ్యాచెస్ మనం చూసాం. ఆ 2 మ్యాచెస్ కి సంబంధించి ఏం జరిగిందో ఈ రోజు కూడా టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకోవడం అనేది ఉత్తమమైనటువంటి అంశంగా చెప్తాను నేను. అదే విధంగా ఇక్కడ మంచుకు సంబంధించి కీలకమైన అంటే మ్యాచ్ జరిగే సమయంలోనే అంటే 4:30-5 ప్రాంతంలోనే అటువంటి అస్సాం కానీ ఇటువంటి కొన్ని మనం చూసుకున్న నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి సంబంధించి మంచు ప్రభావం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మ్యాచ్ జరిగేటువంటి సమయంలో ఈ మంచు ప్రభావం అనేది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అంటే 4:30-5 నుంచి మంచు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. 7:30 వచ్చేసరికి ఆ ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ లో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్ కి వచ్చేసరికి దీని ప్రభావం ఇప్పుడు మనం ఆ వెన్యూ చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి యావరేజ్ గా అంటే అన్ని ఆడిన మ్యాచ్లలో యావరేజ్ గా స్కోర్ చేసింది ఎంత అంటే 145 to 150 మధ్యలోనే ఉందంట. అండ్ 27 రన్స్ కి ఒక వికెట్ పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. అండ్ ఓవర్ కి వచ్చేసి ఒక ఓవర్ కి ఒక బౌలర్ వేస్తే ఈ పిచ్ పైన 8 to 10 రన్స్ మధ్యలో కొట్టొచ్చు అని చెప్పేసి పిచ్ రీడ్ చేసి చెప్పారనమాట. ఓకే, ఈ రోజు సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి చెప్పారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఒకవేళ డ్యూ వస్తే ఇవేమన్నా మారుతాయా? ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్ కి వచ్చేసరికి బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండేటువంటి పిచ్ గానే చెప్తాను. అదేవిధంగా వెదర్ కండిషన్స్ కూడా బ్యాటింగ్ కు అనుకూలంగానే ఉండటం అనేది జరుగుతుంది. సాధారణంగా మనం ఐపీఎల్ అనగానే లేదంటే T20 మ్యాచెస్ అనగానే చేజింగ్ కి చాలా వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు టాస్ విన్నర్ ఎవరో మ్యాచ్ విన్నర్ కూడా వాళ్ళే అవుతారు. నిన్న మొన్న చూసాము. కాబట్టి ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకున్న ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, సెకండ్ మ్యాచ్ ముంబై బౌలింగ్ ఎంచుకుని గెలిచారు. కాబట్టి ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ లో మీరు అడిగినట్లుగా కనీసం అంటే
కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు కోల్పోకుండా ఏదైతే పవర్ ప్లేని యూటిలైజ్ చేసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసేవాళ్ళు కనీసం 250 వరకు పరుగులు చేసేటువంటి అవకాశం కూడా ఈ రోజు పిచ్ మీద ఉంది. ఎందుకంటే ఈ రోజు జరిగేటువంటి పిచ్ ఏదైతే ఉందో ఇది థర్డ్ పిచ్ అనుకుంటా, దాంట్లో జరిగేదానికి సంబంధించి మ్యాచ్ లో గ్రౌండ్ లో థర్డ్ పిచ్ కాబట్టి ఇది కంపల్సరీ కూడా బ్యాటింగ్ అనుకూలంగా ఉండేటువంటి పిచ్ గానే చెప్తున్నారు. కాబట్టి కనీసం అంటే నా అంచనా ప్రకారం 190 to 220 మధ్యలోనే స్కోర్ ఉండేటువంటి అవకాశాలు అయితే ఉండవచ్చు అనేది ప్రధానంగా నేను చూసిన దాని ప్రకారం చెప్తాను. అదే విధంగా ఇంకా సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 210 అట్లా కొడితే వీళ్ళకి చేజింగ్ అనేది చాలా ఈజీగా, ఇప్పుడు నిన్న ముంబై మొన్న ఆర్సీబీ ఎంత ఈజీగా చేజ్ చేసాయో ఈ రోజు కూడా అలాగే చేజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బాల్ జారిపోయేటువంటి అవకాశాలు ఈ గ్రౌండ్ లో ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అటు వర్షం పడుతుంది, మంచు పడుతుంది. వర్షం పడిన తర్వాత మంచు ప్రభావం ఉంటే అది బౌలర్లకు ఒక రకంగా నరకంగా ఉంటుంది, అంటే గ్రిప్ దొరకదు. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే రెండు జట్లకి సంబంధించి నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం, ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వీక్ గా ఉంది. అలాగే నిన్న ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ రెండు బౌలింగ్ యూనిట్స్ వీక్ గా ఉన్నాయి. అలాగే నిన్న మ్యాచ్ కి సంబంధించి కూడా బౌలింగ్ కేకేఆర్ వీక్ గానే ఉంది. ముంబై కొంచెం బలంగా ఏదో కొద్ది గొప్ప కనపడింది. ఈ రోజుకి వచ్చేసరికి నాకు బౌలింగ్ యూనిట్ కి సంబంధించి రాజస్థాన్ రాయల్స్ బలంగా కనపడుతుంది. కాబట్టి ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ గనక అంటే సెకండ్ బౌలింగ్ చేసే అవకాశం వస్తే మాత్రం చెన్నై కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే ఉండొచ్చు. కాబట్టి దీనికి సంబంధించి కొంత చెన్నై వర్కౌట్ చేసుకుంటే బాగుంటుంది. అదే విధంగా పవర్ ప్లేకి సంబంధించి అంటే రెండు జట్లు కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో కనుక ఎవరు బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా పవర్ ప్లే లో ఎక్కువ పరుగులు చేయడం మీదనే దృష్టి పెడితే తర్వాత చేజింగ్ కి సంబంధించి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మొన్న చేజింగ్ లో మనం నిన్న చూసుకున్న ముంబై అలాగే పవర్ ప్లే లో ఎక్కువ పరుగులు సాధించింది కొత్త బంతితో. అదే విధంగా మొన్న చూసుకున్నా సరే ఆర్సీబీ పవర్ ప్లే లోనే ఎక్కువ పరుగులు వచ్చినాయి. కాబట్టి దీనికి సంబంధించి కొంత ఇట్లా బౌలింగ్ సంబంధించి కనుక అంటే ఫాస్ట్ బౌలింగ్ ని అంటే అక్కడ ఉండేటువంటి సీమ్ ని కూడా యూటిలైజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్లు రెండు జట్లలోనూ ఉన్నారు. అటు యశస్వి జైస్వాల్ ఉన్నాడు, అలాగే సూర్యవంశీ ఉన్నాడు, రియాన్ పరాగ్ ఉన్నాడు, ధ్రువ్ జురెల్ ఉన్నాడు. అదే విధంగా ఇటు చూసుకుంటే రుతురాజ్ గాయక్వాడ్, సంజు శాంసన్ ఉన్నాడు. ఆయుష్ మాత్రే కూడా ఫాస్ట్ బౌలింగ్ ని చాలా ఈజీగా ఆడగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. అలాగే ఒకవేళ డివాల్డ్ ప్రేవిస్ ఆడితే అతను కూడా ఫాస్ట్ గా ఆడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. కాబట్టి దీనికి సంబంధించి కనుక మనం చూసుకుంటే మాత్రం అంటే ఈ ఫాస్ట్ బౌలింగ్ ని ఎదుర్కొనేటువంటి అంటే రెండు జట్లు ఉన్నారు. అటు ఖలీల్ అహ్మద్ గానీ లేదంటే ఇతర బౌలర్లకు సంబంధించి జేమీ ఓవర్టన్ గానీ ఇలాంటి బౌలర్లు చెన్నైలో ఉన్నారు. అలాగే ఇటు చూసుకుంటే సందీప్ శర్మ ఉన్నాడు, అదే విధంగా తుషార్ దేశపాండే ఉన్నాడు, అలాగే జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు. కాబట్టి ఈ బౌలింగ్ యూనిట్ అనేది కొంత ఫాస్ట్ బౌలింగ్ ఇది బ్యాట్స్మెన్ కి అనుకూలంగానే చెప్తాను ఈ బౌలింగ్ యూనిట్ ఈ ఫాస్ట్ బౌలర్ కూడా. కాకపోతే ఇప్పుడు తుషార్ దేశపాండే ఆల్మోస్ట్ చెన్నైలో ఆడి వచ్చాడు కదా. అవును, అంటే చెన్నైలో ప్లేయర్స్ అండ్ ఈ రోజు జడేజా కూడా చెన్నై నుంచి ఇటు ఈ టీంలోకి వచ్చిన అతనే కాబట్టి, రాజస్థాన్ లోకి వచ్చిన అతనే కాబట్టి వీళ్ళకి చెన్నై బ్యాట్స్మెన్స్ ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ ఈ బాల్ వీక్ అని చెప్పేసి వాళ్ళకి తెలుసుండి అలాంటి బాల్స్ వేసే అవకాశాలు ఉన్నాయా? ఎస్, ఎగ్జాక్ట్లీ. తుషార్ దేశపాండేకి ఆ విషయం తెలిసినా తెలియకపోయినా, ఎందుకంటే రవీంద్ర జడేజా దాదాపుగా ఫస్ట్ నుంచి కూడా చెన్నైతో ఆడుతున్నాడు కాబట్టి అతనికి క్లారిటీ ఉంటుంది. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ మీద క్లారిటీ ఉంటుంది. అదే విధంగా మిగిలిన ఆటగాళ్ల మీద కూడా ఎవరెవరు ఏ విధంగా బౌలింగ్ చేయగలుగుతారు ఏంటనే దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఖలీల్ అహ్మద్ తో కలిసి ఆడాడు. లాస్ట్ 2 సీజన్లు అనుకుంటా ఖలీల్ అహ్మద్ తో కలిసి ఆడాడు. అలాగే నూర్ అహ్మద్ బౌలింగ్ విషయంలో కూడా అతను సలహాలు జడేజా కొన్ని సందర్భాల్లో నాకు సలహాలు ఇచ్చాడు. నూర్ అహ్మద్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అతని బౌలింగ్ వీక్నెసెస్ ఏంటి, బ్యాటింగ్ కి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అనే దానికి అలాగే ఆయుష్ మాత్రే గానీ లేదంటే అహ్మద్ గానీ ఇలా కొంతమంది ఆటగాళ్ళు డివాల్డ్ బ్రేవిస్ గానీ ఇలా వీళ్ళందరూ కూడా కొంత ఉర్విల్ పటేల్ గానీ వీళ్ళందరూ కదా. కాబట్టి అటు రవిచంద్రన్ అశ్విన్ ఉన్నప్పుడు గానీ లేదంటే ఆ తర్వాత గానీ జడేజా బౌలింగ్ లో గానీ వీళ్ళు ప్రాక్టీస్ ఎక్కువగా చేశారు చెన్నైలో. కాబట్టి ఇది ఖచ్చితంగా రవిచంద్రన్ అశ్విన్ యూటిలైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇది ఈ లీగ్ మ్యాచెస్ లో జరిగేటువంటి ఇదే జడేజా యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనం చూసాం 2024 ఐపీఎల్ మ్యాచెస్ అప్పుడు ట్రావిస్ హెడ్ ని ఏ విధంగా అయితే మిచ్ స్టార్క్ బుట్టలో వేసాడు అనేది మనం అప్పుడు క్లియర్ గా చూసాం. అంటే అతని డొమెస్టిక్ క్రికెట్ లో కూడా వాళ్ళకి అతను ఆడతీరు అనేది తెలిసిపోయింది మిచ్ స్టార్క్ ట్రావిస్ హెడ్. అలాగే ఇప్పుడు రవీంద్ర జడేజా కూడా వాళ్ళ ఆడతీరు అనేది ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది రాజస్థాన్ కి ప్లస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి.
అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటిదంటే సిఎస్కే టీమ్ కి ధోని గాయం కారణంగా ఈ రోజు మ్యాచ్ అవును. మిస్ అవుతున్నాడని చెప్పేసి తెలుస్తుంది. ఒకవేళ అవును. సిఎస్కే టీం ఈ రోజు గెలవాలనుకుంటే ధోని పాత్ర ఎంతవరకు ఉండాలి? ఒక మిస్ అయితే నా అభిప్రాయం ప్రకారం ధోని గ్రౌండ్ లో లేకపోవడమే సిఎస్కే కి బలంగా చెప్తాను నేను. ఎందుకంటే దాని బదులు అతని ప్లేస్ లో వేరే వాల్యుబుల్ ప్లేయర్ ని తీసుకుంటే వాళ్ళకి కలిసి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సంజు శాంసన్ ఉన్నాడు. సంజు శాంసన్ వచ్చేసాడు కాబట్టి వికెట్ కీపింగ్ పరంగా ఇబ్బంది లేదు, ఓపెనింగ్ పరంగా ఇబ్బంది లేదు, ఇంకా ఏ విధంగా అయినా సరే వాళ్ళకి ప్రాబ్లం లేదు. అలాగే సంజు శాంసన్ కి ఐపీఎల్ లో కెప్టెన్సీ చేసినటువంటి అనుభవం కూడా ఉంది. రాజస్థాన్ రాయల్స్ ని మంచిగా నడిపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో లీగ్ మ్యాచెస్ కి సంబంధించి. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే కనుక సంజు శాంసన్ ఉన్నాడు కాబట్టి ధోని అవసరం పెద్దగా చెన్నైకి ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే క్రౌడ్ పుల్లర్ అనేటువంటి ఆలోచనలో భాగంగానే ధోనిని కొంత చెన్నై యాజమాన్యం ఎంకరేజ్ చేస్తుంది తప్ప, ధోని మీరు లాస్ట్ ఇయర్ చూసారు చాలా వరకు కూడా చెన్నై ఫ్యాన్స్ తిట్టారు అతను రిటైర్డ్ అయిపోవడం మంచిది అని చెప్పేసి. కాబట్టి ఈ రోజు మ్యాచ్ కి గానీ లేదంటే ఇప్పుడు రాబోయే 2 వారాలకు గానీ పెద్దగా ధోని లేకపోవడం వల్ల చెన్నైకి ఒరిగింది ఏమీ లేదు. చెన్నైకి అతను ఉండటం వల్ల కలిసి వచ్చేది పాయింట్ కూడా ఏమీ లేదనే విషయం అయితే చెప్పగలుగుతాను నేను. అలాగే ఇప్పుడు మిగిలిన ఆటగాళ్ళకు కూడా కొంత స్వేచ్ఛ ఉంటుంది. అంటే మైదానంలో బౌలింగ్ చేసే విషయంలో గానీ వీటికి సంబంధించి కానీ కొంత స్వేచ్ఛ అనేది దొరుకుతుంది. కాబట్టి ఇది చెన్నై గానీ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కి కూడా కొంత అంటే ధోని లేకపోవడం వల్ల అంటే వాళ్ళు ఎక్కువగా కష్టపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే రాజస్థాన్ రాయల్స్ కి ఇది మైనస్ అవుతుంది ధోని లేకపోవడం. ధోని ఉంటేనే కొంత వాళ్ళకి 10 మంది ప్లేయర్స్ తో ఆడినటువంటి ఫీలింగ్ ఉంటుంది ఏదైతే ఇప్పుడు సిఎస్కే కి సంబంధించి. కాబట్టి ధోని లేడు కాబట్టి ఖచ్చితంగా చెన్నైకి బలం అనే చెప్తాను నేను. ఓకే. అండ్ ఈ రోజు సిఎస్కే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? ఈ రోజు సిఎస్కే ప్లేయింగ్ 11 విషయానికి వస్తే గనక నాకున్నటువంటి అంచనా ప్రకారం నాకున్నటువంటి దీని ప్రకారం చెప్తే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, సంజు శాంసన్, అదే విధంగా ఆయుష్ మాత్రే, మాథ్యూ షాట్ వీళ్ళు బ్యాటింగ్ యూనిట్ ని 100% నడిపించేటువంటి ఛాన్స్ ఉంది. అదే విధంగా శివన్ దుబే లాస్ట్ లో మనం చూసాం T20 వరల్డ్ కప్ లో కూడా అతను బాగా రాణించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి శివన్ దుబే ఖచ్చితంగా ప్లస్ అవుతాడు. అదే విధంగా ఇక బౌలింగ్ యూనిట్ కి అలాగే తర్వాత ఆల్రౌండర్లకు సంబంధించి కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీరు, అదే విధంగా జేమీ ఓవర్టన్ ఇంగ్లాండ్ బౌలర్, ఇతను కూడా కొంత మంచి బౌలరే కాబట్టి ఇతని అనుభవం కూడా కొంత చెన్నై బౌలింగ్ యూనిట్ కి హెల్ప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అదే విధంగా నూర్ అహ్మద్ గానీ లేదంటే గనక మ్యాట్ హెన్రీ గానీ ఖలీల్ అహ్మద్ వీళ్ళు ఈ రోజు చెన్నై జట్టులో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే మాత్రం గుర్జన్ ప్రీత్ సింగ్ గానీ లేదంటే అన్షుల్ కాంబోజ్ గానీ వీళ్ళు ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఇంపాక్ట్ ప్లేయర్స్ కి సంబంధించి. అదే విధంగా ఉర్విల్ పటేల్ ని కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు సిఎస్కే పవర్ ప్లే ఫస్ట్ బ్యాటింగ్ వస్తే సిఎస్కేది టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే పవర్ ప్లే లో ఎంత స్కోర్ చేయగలరు? 70 నుంచి 80 పరుగులు అయితే సిఎస్కే చేసేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ఓపెనర్స్ ఉన్నారు. సంజు శాంసన్ గానీ లేదంటే రుతురాజ్ గైక్వాడ్ గానీ వీళ్ళిద్దరూ ఒకవేళ మిస్ అయినా కానీ ఆయుష్ మాత్రమే ఉన్నాడు, లేదంటే ఉర్విల్ పటేల్ ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి సంబంధించి బ్యాటింగ్ లో 75 నుంచి 80 పరుగులు ఈజీగా చెన్నై చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతుంది. ఓవరాల్ గా 20 ఓవర్స్ కి ఎంత స్కోర్ చేయొచ్చు అన్న చెన్నై? ఫస్ట్ 190 నుంచి 220 వరకు ఉండొచ్చు అనేది నా అంచనా. ఒకవేళ వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 220 మధ్యలోనే ఉండొచ్చు. ఎందుకంటే నాకు మొన్న కనిపించినప్పుడు కొంత డిఫరెంట్ అంటే ఈ బ్యాటింగ్ కి సంబంధించి కొన్ని వేరియేషన్స్ కనిపించినాయి. అంటే మిడిల్ ఓవర్స్ కి సంబంధించి వీళ్ళు కొంత అంటే తడబడుతున్నారు. నిన్న కేకేఆర్ మిడిల్ ఓవర్స్ లోనే తడబడింది, లేదంటే వాళ్ళు 250 స్కోర్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మిడిల్ ఓవర్స్ లో తడబడకుండా ఉంటే మాత్రం స్కోర్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుందనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఆర్ఆర్ విషయానికి వస్తే ఆర్ఆర్ లో ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది? యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరు కూడా ఓపెనింగ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. అదే విధంగా రియాన్ పరాగ్ 3వ స్థానంలో ఆడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధంగా ధ్రువ్ జురెల్ అతను వికెట్ కీపర్ 99% అతనే జట్లో ఉంటాడు. అతను మంచి హిట్టర్ కూడా కాబట్టి అతను ఎంకరేజ్ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంది. అదే విధంగా షిమ్రాన్ హిట్మేర్ ఇతన్ని ఎలాగైతే ఇప్పుడు ఆర్సీబీ జాకబ్ బేతల్ నో టిమ్ డేవిడ్ నో వాడుకుంటుందో అలాగే షిమ్రాన్ హిట్మేర్ ఇతను ఆల్రౌండర్ కాదు, కానీ ఇతనికి సంబంధించి మాత్రం కొంత రాజస్థాన్ కి ఇతను ముందు నుంచి కూడా బలంగానే ఉన్నాడు. ఏదో 1-2 ఒక సీజన్ లో ఏదో ఆడలేదు తప్ప మిగిలిన మ్యాచెస్ అన్ని కూడా షిమ్రాన్ హిట్మేర్ ఇంపాక్ట్ అనేది ఉంది. అదే విధంగా రవీంద్ర జడేజా వీళ్ళకి మెయిన్ కలిసి వచ్చేటువంటి అవకాశం ఈ రోజు రవీంద్ర జడేజాకి సంబంధించి అయితే కొంత రవీంద్ర జడేజా ఈ మధ్యకాలంలో వైట్ బాల్ క్రికెట్ లో ఫామ్ లో లేకపోవడం వల్ల
అతని మీద కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి కానీ మరి అతను ఎలా ఆడుతాడు అనేది చూడాలి. రవీంద్ర జడేజా ఖచ్చితంగా ఈ రోజు ఆర్ఆర్ కి కొంత బలమైనటువంటి ఛాన్స్ ఉంది. కాకపోతే అతను గత 2 సీజన్ల నుంచి కూడా కొంత అంటే అంతగా ప్రభావం చూపించలేకపోతున్నాడు అనేది అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. కాబట్టి అంటే కొంత చెన్నైలో విమర్శలు రావడం వల్లనే అతను మేనేజ్మెంట్ అంటే మార్పు కోరుకున్నాడు, రాజస్థాన్ కి రావాలనుకున్నాడు. ఇదే చివరి సీజన్ అనేది కూడా కొంత వినపడుతుంది. కాబట్టి చివరి సీజన్ లో మరి అంటే నాకు ఎవరెవరికి చివరి సీజన్ అనేది తెలియదు. రవీంద్ర జడేజాకి అయితే మాక్సిమం ఇది చివరి సీజన్ కావచ్చు అనేటువంటి ఒపీనియన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఎలా ఆడతాడనేది చూడాలి. అదే విధంగా ఫెరీరా ఇతను కూడా మంచి అంటే ఆల్రౌండర్ గానే చెప్తాను నేను. కొన్ని కీలకమైనటువంటి సమయాల్లో పరుగులు చేయటం కానీ లేదంటే ఇవన్నిటికి సంబంధించి బౌలింగ్ పరంగా కానీ ఇతను మంచి ప్లేయర్ గానే చెప్పుకోవచ్చు. అదే విధంగా జోఫ్రా ఆర్చర్, రవి బిష్నాయ్ వీళ్ళిద్దరే ఈ రోజు రాజస్థాన్ కి సంబంధించి కీలకమైనటువంటి ప్లేయర్స్ గా చెప్పుకోవచ్చు. అదే విధంగా తుషార్ దేశపాండే, సందీప్ శర్మ మనం తక్కువ అంచనా వేసేటువంటి ప్లేయర్ సందీప్ శర్మ చాలా వరకు కూడా. తుషార్ దేశపాండేని తక్కువ అంచనా వేస్తారు, పరుగులు ఇస్తాడని చెప్పేసి సందీప్ శర్మను కూడా తక్కువ అంచనా వేస్తారు. కానీ సందీప్ శర్మ వెరీ వెరీ బ్రిలియంట్ బౌలర్. అతను రాజస్థాన్ ఖచ్చితంగా బలమైనటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, యా మన అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఫ్యాంటసీ లీగ్ అన్న ఏ ప్లేయర్ ఎలా ఆడతారు మన 2 టీంలలో ఫ్యాంటసీ లీగ్ ఫ్యాంటసీ ప్లేయర్స్ 11. ఈ రోజు సంజు శాంసన్ నుంచి నేను మంచి బ్యాటింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ రుతురాజ్ గైక్వాడ్ నుంచి అయితే ఈ రోజు కొంత చెన్నై ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. కాబట్టి రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ వీళ్ళిద్దరిలో చెన్నైకి ఖచ్చితంగా మంచి ఇన్నింగ్స్ అందించే వాళ్ళు వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే ఉంటారు 100%. అదే విధంగా శివన్ దుబే నుంచి ఈ రోజు నేనైతే భారీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకవేళ అతని వరకు బ్యాటింగ్ వస్తే మాత్రం. కాబట్టి అతను ఎలా రాణిస్తాడనేది చూడాలి. అదే విధంగా ఈ రోజు నూర్ అహ్మద్ బౌలింగ్ కొంత ప్లస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకు అని అంటే అతను కొంత చైనామన్ బౌలింగ్ వేస్తాడు. గౌహతి పిచ్ కి అతను బౌలింగ్ బాగా సెట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి నూర్ అహ్మద్ నుంచి చెన్నై ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే విధంగా ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకుంటే కనుక గుర్జన్ ప్రీత్ సింగ్ చెన్నైకి బలం అయ్యేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. లేదంటే అన్షుల్ కాంబోజ్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఉంటారు. కానీ గుర్జన్ ప్రీత్ సింగ్ కి నేనైతే ఓటేస్తాను అన్షుల్ కాంబోజ్ కంటే కూడా. అలాగే రాజస్థాన్ రాయల్స్ కి సంబంధించి ఓపెనర్లు ఇద్దరు కూడా ఈ రోజు కీలకంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. కానీ యశస్వి జైస్వాల్ నుంచి అయితే నేను ఈ రోజు భారీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదే విధంగా మిడిల్ ఆర్డర్ వికెట్ కీపర్స్ కి సంబంధించి 2 జట్ల వికెట్ కీపర్స్ కి సంబంధించి చూసుకుంటే నాకు సంజు శాంసన్ కంటే కూడా ధ్రువ్ జురెల్ ఈ రోజు మంచి ఇన్నింగ్స్ ఆడేటువంటి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. అదే విధంగా వాళ్ళకి ఖలీల్ అహ్మద్ బౌలింగ్ కూడా కొంత ఈ రోజు పిచ్ కి సంబంధించి అంటే ఫస్ట్ బౌలింగ్ చేస్తే మాత్రం ఖలీల్ అహ్మద్ వేగానికి ఆ పిచ్ బాగా సరిపోతుంది. అటు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ఎలా సరిపోతుందో ఇక్కడ కూడా వీళ్ళిద్దరు బౌలింగ్ అనేది సరిపోతుంది. ఇతని బౌలింగ్ కూడా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ కానీ లేదంటే ఖలీల్ అహ్మద్ బౌలింగ్ వీళ్ళిద్దరు బౌలింగ్ అనేది 2 జట్లలో కీలకమైనటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ ఈ రోజు సిఎస్కే ఆడుతుందని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నా అన్న. లైక్ మొన్న ఎస్ఆర్హెచ్ లో నితీష్ రెడ్డి 6 బాల్స్ ఆడి 1 రన్ కొట్టాడు. కానీ ఇంతకు ముందు లాస్ట్ సీజన్ లో ధోని దగ్గర ఆట ఉంది కానీ ధోనికి టెక్నిక్ లేదు అని చెప్పేసి ఒక మీట్ లో అయితే చెప్పాడు నితీష్ రెడ్డి. దీనికి ఫ్యాన్స్ అందరూ నువ్వు 6 బాల్ ఆడి 1 రన్ కొట్టినావు, నువ్వు మా ధోనిని అనే అంత వాడి వయ్యావా అని చెప్పేసి ఇలా చర్చలు జరుగుతున్నాయి, అవి గొడవల టైప్ అవుతున్నాయి. దీన్ని ఏమంటారు అన్న మీరు? ధోనికి టెక్నిక్ లేదని నితీష్ కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి అంటే ధోని సంగతి పక్కన పెడితే నితీష్ కుమార్ రెడ్డి ధోనిని కామెంట్ చేసేంత లెవెల్ ఉన్నటువంటి ప్లేయర్ అయితే ఈ స్టేజ్ లో నేను కాదనుకుంటున్నాను. ఎందుకనంటే మెల్బోర్న్ లో అతను చేసినటువంటి సెంచరీ తర్వాత అతని నుంచి మీరు ఆశించినటువంటి గొప్ప ఇన్నింగ్స్ అది ఇంగ్లాండ్ టూర్ లో కానీ లేదంటే ఆస్ట్రేలియాలో జరిగినటువంటి వన్డే సిరీస్ లో కానీ లేదంటే ఆ తర్వాత ఆడినటువంటి మ్యాచెస్ లో కానీ T20లో కానీ అతను ఆడినటువంటి గొప్ప ఇన్నింగ్స్ ఎక్కడ కూడా కనపడట్లేదు. గాయం కారణంగా కొన్నాళ్ళు దూరం అయ్యాడు, మళ్ళీ జట్టులోకి వచ్చాడు. మళ్ళీ అంటే ఇక్కడ నేను అనేది చెన్నైకి సంబంధించి టెక్నిక్స్ గురించి మాట్లాడడానికి నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతానికి అయితే అర్హత లేదనేది చెప్తాను నేను. ఎందుకంటే అతను మన తెలుగువాడు అయినప్పటికీ కూడా అతని నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది, నేనే కాదు ప్రతి క్రికెట్ అభిమాని కూడా ఎక్స్పెక్ట్ చేసింది వేరేది. కానీ అతని ఆట తీరు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. అతని యాటిట్యూడ్ కూడా మరి వచ్చిన ఓవర్ హైప్ ఏదైతే ఇట్లా వచ్చిన గతంలో ఇప్పుడు హనుమ విహారీకి కానీ లేదా ఇట్లా కొంతమంది ప్లేయర్స్ కి ఓవర్ హైప్ వచ్చింది, అంబట్ రాయుడు కానీ దాన్ని వాళ్ళు తట్టుకుని నిలబడటంలో కొంత ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఈ ఓవర్ హైప్ ని తట్టుకునే విషయంలో నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫెయిల్ అవుతున్నాడు. కాబట్టి అతను చెన్నైకి సంబంధించో లేదంటే ఇంకో జట్టుకు సంబంధించి విమర్శలు చేయడానికి అయితే అతని అర్హత లేదనేది నా ఒపీనియన్. ఫ్యాన్స్ అంటుంది కరెక్టే, అతనికి స్ట్రోక్ ప్లే లేదు, బౌలింగ్ పరంగా లేదు, ఏదీ లేదు. కాబట్టి అతను అంతగా క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ కాదేమో అనేది నా ఒపీనియన్.
అండ్ ఈ రోజు మ్యాచెస్ కి చూసుకున్నట్టయితే అన్న ఇంకో 4 సిక్స్లు కొడితే T20s లో సంజు శాంసన్ కి 406 అవుతాయంట. ఈ రోజు 4 సిక్స్లు కొట్టగలడా? కొట్టలేకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను కొంత, ఎందుకంటే ఆ పిచ్ కి సంజు శాంసన్ ఆట తీరుకి సెట్ అవ్వదు. ఈ రోజు ఆడేటువంటి ఆట తీరుకి సంబంధించి కొంత సెట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అయ్యా ఓకే, కొట్టకపోవచ్చు అంటారు. కొట్టకపోవచ్చు. అండ్ మన నూర్ అహ్మద్ 2 వికెట్లు తీస్తే IPL లో 50 వికెట్లు తీసినట్ట. ఈ రోజు 2 వికెట్లు తీయగలుగుతాడా? 100% తీయగలుగుతాడు. 100% నేనైతే అతని బౌలింగ్ మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అతను చాలా డెవలప్ చేసుకున్నాడు తన బౌలింగ్ టెక్నిక్ గానీ ఇవన్నీ కూడా. కాబట్టి ఖచ్చితంగా అతను ఒకవేళ పరుగులు ఇస్తున్నప్పటికీ కూడా అతను తక్కువ అంచనా వేయకూడదు. కంపల్సరీ అతని నుంచి అయితే 2 వికెట్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ రవీందర్ జడేజా ఒక 10 నుంచి 20 రన్లు కొడితే T20s లో 4000 రన్నులు అయినట్టంట. ఈ రోజు కొట్టగలుగుతాడా 10 to 15, 20 మధ్యలో? ఏమో, నేనైతే అతను కొట్టలేకపోవచ్చు అనేది అని అనుకుంటున్నాను. ఎందుకంటే అతను ఫామ్ లో లేడు. దట్టు అతనికి ఆ టెక్నిక్ కూడా మిస్ అవుతుంది. అంటే 50-50 ఛాన్సెస్. కొట్టగలుగుతాడు కొట్టలేడు అనే దానికి సంబంధించి 50-50 ఛాన్స్. కొట్టలేడు అనడానికి ఒక 5 పాయింట్స్ నేను ఎక్కువ వేస్తాను కొట్టలేడు అనే దానికి సంబంధించి. ఎందుకంటే అతను అయితే ఈ మధ్య కాలంలో మాత్రం కొంత బ్యాటింగ్ మీద దృష్టి పెడుతున్నాడు. అది ఓకే, కానీ అతను T20కి సరిపడా, వైట్ బాల్ క్రికెట్ కి సరిపడా అతని సామర్థ్యం అనేది లేదు అనే ఒపీనియన్ అయితే నేను బలంగా చెప్పగలను. ఓకే అన్న, థ్యాంక్ యూ. యా, విన్నారు కదా ఈ రోజు మ్యాచ్ అనాలిసిస్. మళ్ళీ రేపటి మ్యాచ్ అనాలిసిస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ IPL మ్యాచ్ డే ముచ్చట్లు. బాయ్.